హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఇంకో మంచి బ్యూటిఫుల్ ఫామ్ ల్యాండ్తో ఈరోజు మేము ముందుకు వస్తున్నానండి. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా నేను చెప్పేది మొత్తం పూర్తిగా విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ తర్వాత కాల్ చేయండి. ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది మొత్తం 5 ఎకరాల బత్తాయి ఫామ్ ల్యాండ్ అండి. బత్తాయి తోట టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 5 ఎకరాలు ఉంటుంది. ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ అండి. ల్యాండ్ నేల అయితే కుంకుమలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీనికి 2 సైడ్ అయితే ఫెన్సింగ్ ఉందండి. 1 సైడ్ ఫెన్సింగ్ వేసుకోవాలి. 3 బోర్లు అవైలబుల్ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది నెల్లూరు జిల్లా వింజమూరుకి సంబంధించిన ల్యాండ్ అండి. వింజమూరు టౌన్ నుంచి కేవలం ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే 2.5 కిలోమీటర్ల దూరంలోనే ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. వింజమూరు టౌన్ నుంచి చాలా బాగుంటుంది ల్యాండ్, ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ అండి. బత్తాయి ఫామ్ ల్యాండ్ ఇది. మొత్తం ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ ట్రీస్ అండి ఈ ల్యాండ్. మంచి ప్రతి సంవత్సరం కూడా కొంచెం మంచి క్రాప్లోనే ఉంటుంది, మంచి క్రాప్ వస్తుంది. మిగతా విషయాల కోసం చూసుకుంటే ఇది టోటల్ ఎక్స్టెంట్ 5 ఎకరాలు. 1 ఎకరా వచ్చేసి ప్రజెంట్ అయితే మనకి 15 లక్షల రూపాయలు చెప్తున్నారండి వాళ్ళు. స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ల్యాండ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ ల్యాండ్ కావాల్సిన వారు 2 డేస్ ముందు దయచేసి మీ విజిటింగ్ని బుక్ చేసుకొని విజిటింగ్కి రావాల్సిందిగా మా మనవి. మీకు టౌన్కు దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళకైతే ఇది మంచి సూటబుల్ ల్యాండ్ అండి. అక్కడే ఫామ్ హౌస్ కట్టుకొని కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. లేదు అనుకుంటే వింజమూరు సిటీలోనే మీరు ఉండొచ్చు. మామూలుగా ఈ ల్యాండ్ చూసుకుంటూ కూడా ఉండొచ్చు. ల్యాండ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఇది నెల్లూరు నుంచి 70 కిలోమీటర్లు వస్తుందండి. విజయవాడ నుంచి ఒక 270 కిలోమీటర్లు వస్తుంది. హైదరాబాద్ నుంచి ఒక 380 కిలోమీటర్లు వస్తుందండి. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి నుంచి ఒక 450 కిలోమీటర్ల దూరంలో ఈ ల్యాండ్ మనకు అందుబాటులో ఉందండి. ఇలాంటి మంచి మంచి ల్యాండ్స్ కోసం నేను ప్రతిరోజు మీ ముందుకు వస్తుంటాను. దయచేసి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, ప్రెస్ చేసి ఓకే చేయండి. నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీ మొబైల్ స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. దీంట్లో కొన్ని ట్రీస్ అయితే కొన్ని చనిపోయి ఉన్నాయండి, కొన్ని అయితే బాగానే ఉన్నాయి. మీరు ల్యాండ్ చూసిన తర్వాతనే మీరు ఈ ల్యాండ్ గురించి మీరు తెలుసుకోవచ్చు. దయచేసి విజిటింగ్కి వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు ఏ డిసిషన్ అయినా తీసుకోవచ్చు. తర్వాత మనం రేటు విషయం కూడా కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి. 1 ఎకరా 15 లక్షల రూపాయలు చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.